ఇంకా మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు? నేనేం చేశాను పెద్దమ్మగారు? కట్టిన మాంగళ్యానికి విలువివ్వడం కూడా నేరమా? పెదబాబు, ఇక లాభం లేదు. ఇది మాటలతో వినే రకం కాదు. ముందు ఆ తెచ్చిన వాటిని బయటపడే. కాదనుకుంటున్న పెళ్లికి పద్ధతులేంటి? వెళ్ళి ముందు బయటపడే. బాబు ఏమిటి బాబు, ఏమిటి బాబు? అయ్యో బాబు, నేను చెప్పేది వినండి బాబు. బాబు, పెరి బాబు, అమ్మా మీరని చెప్పండి అమ్మా. అమ్మా ఏమిటమ్మా ఇది? అమ్మా మీరైనా చెప్పండి అమ్మా. పెరి బాబు, పెరి బాబు, అది శుభం కాదు బాబు. బాబు మీరైనా చెప్పండి అమ్మా. ఏమిటమ్మా ఇదంతా? నీ సారా బయట ఉంది. నువ్వు తొందరలోనే వెళ్ళిపోతావు. అవి విసిరినంత సులభంగా నన్ను పంపలేరు పెరియబాబు. నా చెల్లొచ్చాక ఎలా పంపుతానో చూద్దు గాని. నేను వెళ్ళను పెరియబాబు, మీరే చూడండి. నువ్వు మొండివైతే నేను జగమొండిని. నిన్నిక్కడ ఉండనివ్వను. ఉండటానికి నిర్ణయించుకొని వచ్చిందాన్ని. మీరేం చేసినా ఇక్కడి నుంచి కదలను. ఏయ్, నా చెల్లెని తప్పించి తప్పు చేసిందే కాక మా మీద అజమాయిషీ చేయాలని చూస్తావా? తప్పు చేసింది, నాకు అబద్ధాలు చెప్పింది మీరు. నేను చేసింది న్యాయమే. మరి అన్యాయంగా మా ఇంట్లో తిష్ట వేయాలనుకుంటున్నావే, మరి ఇదేంటి? ఇది న్యాయంగానే చేస్తున్నాను. పతి దగ్గర సతి ఉండటం ధర్మమే కదా. వల్లి, నువ్వు మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకునే ఇదంతా చేస్తున్నావని తెలుస్తుంది. నువ్వెన్ని వేషాలు వేసినా నువ్వు అనుకున్నది నెరవేరదు. నా మనసు శుద్ధిగా ఉంది పెరియబాబు. నేను మంచి జరగాలని కోరుకుంటున్నాను. నా కోరికలో తప్పు లేనప్పుడు ఎందుకు నెరవేరదు? నెరవేరుతుంది. నెరవేరనివ్వను. నిన్నింక గెలవనివ్వను. పెరి బాబు, ఆవేశపడకండి. ఆడపిల్ల జీవితం. ఆవేశపడకండి బాబు. కొంచెం ఆలోచించండి బాబు. ఆలోచించాల్సింది మీరు. వల్లి మీకేం చెప్పి తీసుకొచ్చిందో నాకు తెలియదు గాని మీ మనవరాలు చెప్పేవన్నీ అబద్ధాలే. ఈవిడ బుద్ధి కపట బుద్ధి, చేసేవన్నీ కుట్రలే. బాబు, మీరే అన్ని చేసుకుని నన్ను అనటం కరెక్ట్ కాదు పెరియబాబు. అమ్మా వల్లి, నువ్వు ఉండు. పెరియ బాబు, ఇంక మాటలు అనవసరం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
బాబాయ్ వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,